ముందుగా ఎవరైతే మన ఛానల్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నారో రూ. 89కి వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు కట్టిన డబ్బులకి మిమ్మల్నైతే అసలు డిసప్పాయింట్ చేయను. కాకపోతే మెంబర్‌షిప్‌లో చెప్పిన వీడియోస్‌కి పీడీఎఫ్ అయితే ప్రొవైడ్ చేయలేను. ఎందుకంటే అవి కేవలం మీకోసం మాత్రమే డిజైన్ చేసిన వీడియోస్. ఇప్పుడు టాప్ 5 ఇలా రోజు ఒక టాప్ 5 అర్థమెటిక్ గాని, రీజనింగ్ గాని మాట్లాడుకుందాం. ఏ కంటైనర్ కంటైన్స్ 80 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉందంట. దాంట్లో నుంచి ఆ కంటైనర్‌లో నుంచి 8 లీటర్ల మిల్క్‌ని బయటకు తీసి వాటర్ కలిపేసాను. మళ్ళీ అదే కంటైనర్‌లో నుంచి 80 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్‌ని మళ్ళీ బయటకు తీసి మళ్ళీ అగైన్ వాటర్ కలిపాను. అలాగే ఇంకొకసారి కూడా నేను చేశాను. అప్పుడు ఫైనల్‌గా అందుట్లో మిల్క్ ఎంతుంది అని అడిగాడు. మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. అదేంటి 1 - x/y ఇంటూ y హోల్ టు ది పవర్ ఆఫ్ n. గుర్తుపెట్టుకోండి. మీరు x/y అనేది గుర్తుపెట్టుకుంటే ఫార్ములా మీ మైండ్‌కి వచ్చేస్తుంది. ఈ టర్మ్ గుర్తుపెట్టుకుంటే చాలు. y అంటే ఏంటి? టోటల్ క్వాంటిటీ అని అర్థం. x అంటే ఏంటి? రీప్లేస్ చేసిన నెంబర్ అని అర్థం. n అంటే ఏంటి? హౌ మెనీ. n అంటే ఎన్నిసార్లు ప్రాసెస్ చేశాడు అని అర్థం. గమనించండి. ఇక్కడ ఒకసారి మిల్క్ తీసాడు. ఇక్కడ ఒకసారి మిక్స్చర్‌లోంచి మళ్ళీ తీసాడు. ఇంకొకసారి చేయబోతున్నాడు. అంటే ఎన్నిసార్లు? 3 సార్లు. n వాల్యూ 3 అని అర్థం. ప్రాబ్లం అయిపోయింది ఇంకా. 1 - x రీప్లేస్ చేసిన నెంబర్ ఎంత? 8. టోటల్ క్వాంటిటీ ఎంత? 80. n ఎంత? 3 ఇంటూ y అంటే ఇంటూ 80. మీరు అలా చూస్తూ ఉంటే ఒక నిమిషంలో అయిపోతుంది ప్రాబ్లం. 8 ఎక్కంలో 80 10 సార్లు. ఒక్క 10 10 10లో నుంచి మళ్ళీ ఒకటి తీస్తే 9/10. పైన క్యూబ్ ఉంది కదా 3 సార్లు. ఇంటూ 80. 0 0 క్యాన్సిల్. 9 9ల 81. 81 9ల 729 ఇంటూ 8/100. ఆప్షన్లు చూడండి. అన్నిట్లోనూ 2 పాయింట్లు ఉన్నాయి. ఒక నన్ను ఉంది. సో ఖచ్చితంగా 100లో 729 పోదు కదా. 9 8లు 72. చివరిలో 2 ఉండాలి. తర్వాత 8 16కి 7 కలిపితే 23. చివరిలో 0.32 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. మరి నన్ను ఉంటుంది కదా అంటే ఒరిజినల్ పేపర్లో ఉండదు. ఫస్ట్ ఆప్షన్. బిట్ మొత్తం ట్రై చేయడానికి మీరు కూడా అలవాటు పడండి. ఆప్షన్స్ బట్టి మల్టిప్లికేషన్స్లో కొడతానంటే అవన్నీ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు చేయాలి. నేర్చుకునేటప్పుడు బిట్టు ప్రాపర్గా చేయాలి. 3 మల్టిపుల్ వెతుకుతా, 9 మల్టిపుల్ వెతుకుతా అంటే వెతకొచ్చు. ప్రాసెస్ అంతా చేశాక చివరిలో వెతకాలి. ఇది చూడండి అమ్మా. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామినల్. అసలు పాలినామినల్ అంటే ఏంటి? గ్రేటెస్ట్ లేకపోతే హైయెస్ట్, రెండు ఒకటే మీనింగ్ కదా. గ్రేటెస్ట్ హైయెస్ట్ ఆఫ్ ఏ వేరియబుల్ అని అర్థం. కాకపోతే ఈ క్వశ్చన్లో ఇంకొంచెం డెప్త్గా అడిగాడు కాన్సెప్ట్. అదేంటంటే మోర్ దెన్ ఇంకో వేరియబుల్ ఉందనుకోండి. మోర్ దెన్ ఏ వేరియబుల్. ఇక్కడ మోర్ దెన్ వేరియబుల్ ఏముంది? ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. మోర్ దెన్ వేరియబుల్ అంటే పాలినామినల్ కావాలంటే ఏం చేయాలి? యాడింగ్ ది ఎక్స్పోనెంట్స్. ఇది కొంచెం కాన్సెప్ట్ అమ్మా, మర్చిపోరని ఈ లైన్స్ చెప్తున్నా మీకు అంతే. జనరల్గా ఇప్పుడు పాలినామినల్ అంటే హైయెస్ట్ పవరే కదా. ఒక 5 ఉంది, ఒక 2 ఉంది, జెడ్ పవర్ ఒక 6 ఉంది. కానీ నేను ఏం చేయాలి? మోర్ దెన్ 1 వేరియబుల్ ఉంటే యాడింగ్ చేయాలి. ఎంత అన్నాడు? 15. 7. 15లో నుంచి 7 తీస్తే ఎంత? 8. ఈ ఒక్క స్టెప్పే మీకు అర్థం కావాలని ఆ మ్యాటర్ అంతా చెప్పా, మర్చిపోకుండా ఉంటారు అని. లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. ఈ సమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి. బనానాస్ ఆర్ బాట్ 3 for 2 rupees. 3 బనానాలు 2 రూపాయలకి తీసుకున్నా. ఒక బనానా ఏమొద్ది? 2/3. అలాగే సోల్డ్, ఇది కాస్ట్ ప్రైస్ కదా. బాట్ అంటే సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. 2 for 3 rupees. 2 బనానాలు 3 రూపాయలకు కొనుక్కున్నా. ఒక బనానా అంటే 3/2. నన్ను ఏమడిగాడు? గెయిన్ అడిగాడు. ఇక్కడ వరకు చేశాక మీరు ఏం చేయాలంటే 2/3 3/2 భిన్నాల్లో కనబడుతున్నాయి కదా. మనం నెంబర్స్లోకి మార్చేద్దాం. ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి
డినామినేటర్లో 3 రోళ్ళు 6, దీన్ని 6తో మల్టిప్లై చేస్తా. 3 ఎక్కంలో 6 2 4. కాస్ట్ ప్రైస్ ఎంత 4. 2 6లో 3 సార్లు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 3 3 9. నన్ను అడిగింది ఏంటి పర్సంటేజ్ గెయిన్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 9లోంచి 4 తీస్తే 5 బై కాస్ట్ ప్రైస్ 4 ఇంటూ 100. ఈ 400లో 25 టైమ్స్ 25 5లో 125. మీరు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి, భిన్నాల్లో ఉండేటప్పుడు 2/3 3/2 ఉంది కాబట్టి డినామినేటర్లో 3 రోళ్ళు 6, ఈ 6తో వేసుకొని చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది అంతే. అదే మోడల్లో ఇంకో బిట్ పెట్టాను, ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంక మర్చిపోరు అని. ఏ వండర్ బాట్, మళ్ళీ బనానాసే. 6 10 రూపాయలు అంట కాస్ట్ ప్రైస్. 6 బనానాస్ 10 రూపాయలు. ఒక బనానా ఎంత 10/6. సోల్డ్. సెల్లింగ్ ప్రైస్ 4 ఫర్ 6 రూపీస్. 4 బనానాలు 6 రూపాయలు అంట. ఒక బనానా 6/4. కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఏం చెప్పాను, ఇలా భిన్నాల్లో ఉంటే ఇక్కడ 6 ఇక్కడ 4, 6 4 24. దీన్ని 24తో మల్టిప్లై చేస్తా. 6 ఎక్కంలో 24 4 సార్లు. కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 40. 4 ఎక్కంలో 24 6 సార్లు. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 6 6లో 36. అడిగింది గెయినా లాసా. 40 రూపాయలకు కొని 36 రూపాయలకు అమ్మితే వచ్చేది లాసే. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 40లో నుంచి 36 చేస్తే 4 బై కాస్ట్ ప్రైస్ 40 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. 10% లాస్. సో ఆప్షన్ ఏంటి నన్. కావాలనే నన్ను ఇచ్చాను, యాక్చువల్గా వేరేది ఏమన్నా పెట్టి నన్ను ఉంటుంది. ఈ బిట్లో నన్ను పెట్టా ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారని ఉద్దేశంతో. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో ప్రశ్నలకు కూడా నన్నే పెడతాను. ఏ ప్రశ్నకి ఇచ్చినా ఆన్సర్ నన్నే పెడతాను, ఎందుకంటే గెస్ చేయకూడదు, లాటరీ వేయకూడదు, సమ్ చేసి పెట్టాలి అంతే. ప్లేస్ వాల్యూ ఇచ్చాడు ఒక నెంబర్ ఇచ్చి, అది కూడా 9లో కావాలంట. 96 96 1. 1లు 10లు 100. 9 ఎక్కడుంది, 100ల స్థానంలో ఉంది. 9 ఇంటూ 100 900. తర్వాత 1లు 10లు 100లు 1000 10,000. 9 ఇంటూ 10,000 ఎంత 90,000. కలిపితే చివరిలో 900 ఉండాలి. ఇది కాదు ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను ఉండదు, థర్డ్ ఆప్షన్. లేదంటే ఒకసారి చేసుకొని వెళ్ళిపోతే ఇంకా చాలా ఉత్తమం. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.